హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈరోజు మన షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే యువనటుడుగా తెలుగు తెరకు పరిచయమై హీరోగా ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకొని ప్రేక్షకుల మధ్యలో అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్న పాలబుగ్గల చిన్నోడు ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ సురేష్ గారు. ప్లీజ్ వెల్కమ్. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. అమ్మంటే ప్రాణం కదా, అమ్మంటే బాగా ఇష్టం. బాగా ఇష్టం. బాగా అంటే ముఖ్యంగా మన తెలుగు కల్చర్ ఏంటంటే తల్లిని బాగా చూసుకున్నవాడు భార్యనైతే చాలా బాగా చూసుకుంటాడు అపురూపంగా. అవును ఇద్దరిని రెండు కళ్ళగా భావిస్తారు అంటారు. అవును అవును. సార్, ఇష్టపడి పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కన్న తర్వాత ఉమ్, విడాకులు తీసుకునే పరిస్థితి దాకా వచ్చింది కదా మీ జీవితం. ఉమ్. ఏమనిపించింది సార్ ఆ క్షణంలో ఒక్కసారిగా? నేను అనితని పెళ్లి చేసుకునేవాడిని కాదేమో. ఒకవేళ మా ఫాదర్ అట్లా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని నన్ను ఇంట్లోంచి తరిమేయకుండా ఉంటే నేను వెళ్ళి ఫ్రెండ్ ఇంట్లో ఉండడము అట్లా ఇట్లా గాలికి వదిలేయడం ఇష్టం లేక అనిత వాళ్ళ తల్లిదండ్రులు నువ్వు మా ఇంట్లోనే ఉండు, ఒక ఎంగేజ్మెంట్ చేసుకొని ఇక్కడే ఉండు అని అండాలు. ఆ తర్వాత మీరు అందరికీ తెలిసిపోయింది పెళ్లి చేసుకుంటే బెటర్ ఏమో అని అండాలు. ఉమ్. సో ఇట్లా నా ప్రమేయం లేకుండా కొన్ని విషయాలు ఫాస్ట్గా జరిగిపోయాయి. కోపంలో జరిగినాయి అవి? అవును. అదే మా ఫాదరు కొంచెం ఓకే మనం దీని గురించి మాట్లాడదాము, ఓ, నువ్వు ప్రేమిస్తున్నా అన్నావు కదా, టైం తీసుకో, ఒకవేళ మీ ఇద్దరికి సింక్ అవుతుంది సెట్ అవుతుందని ఒక 6 నెలల తర్వాత సంవత్సరాల తర్వాత అనిపిస్తే అప్పుడు పెళ్లి చేసుకో, 20-21కి ఏమిట్రా పెళ్ళి అని ఒక మాట అనుంటే అంత దూరం వెళ్ళుండేది కాదు. అండ్ నిజానికి పెళ్లి చేసుకునే టైంకి నా వయసు 21, తన వయసు 18. ఉమ్. సో ఈ వయసులో వచ్చి సెట్ కాని వయసులో అండి మనకి ఏం కావాలి, మన దారి ఏది, మనం ఏం దారి తీసుకోవాలి. ఐ వాంట్ ఎడ్యుకేషన్, ఐ వాంట్ ఎ జాబ్, ఐ వాంట్ అన్ ఇండిపెండెంట్ లైఫ్ అనే దారి, లేక ఐ వాంట్ టు అడ్జస్ట్ టు మై హస్బెండ్, నాకు మా హస్బెండ్ ఏం చేస్తే నాకు అది ఓకే, నేను తనకు సపోర్ట్గా ఉంటే చాలు అనే ఒక దారి. ఇట్లా చాలా దారులు ఉన్నాయండి లైఫ్లో. నాకు ఏ దారి కావాలని డిసైడ్ చేసుకోవడం తెలియని ఒక వయసు అది, 18 అనడం. టీనేజ్. ఒక మగవాడికి 21 అనేది టీనేజ్ కంటే తక్కువ. ఎందుకంటే మగవాడికి మెచ్యూరిటీ వచ్చేది 30-32 టైంలో వస్తుందండి. అప్పటి వరకు వాడు పిల్లకాకే. సో మా ఇద్దరికి మెచ్యూరిటీ లేని టైంలో కొన్ని అప్పటికి ఇండస్ట్రీకి రాలేదు ఎవరు మీరు? నేను ఆల్రెడీ వచ్చాను, 17 ఏట వచ్చాను. వచ్చేసారు. ఓకే. అప్పటికి హీరో, రొమాంటిక్ సినిమాలు అవి చేస్తున్నాను, బిజీగా కొద్ది ఉన్నాను. గొప్ప అసలు లైఫ్ అంటే ఏంటి అర్థమై ఉంటది కదా, ప్రపంచంలో తిరుగుతున్నారు కదా అక్కడ ఇక్కడ. అవును, టోటల్గా లైఫ్లో సక్సెస్ల కంటే దెబ్బల దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఉమ్. ఎందుకంటే సక్సెస్ డజంట్ టీచ్ యూ మచ్, ఫెయిలియర్స్ ఓన్లీ టీచ్ యూ అ లాట్. ఓకే. సో ఇట్లా నా ప్రమేయం లేకుండా ఒక రోడ్ రోలర్ పరిస్థితి, జీవితం అనేది ఒక రోడ్ రోలర్ అయిపోయి ఓకే పెళ్లి చేసుకుంటే తప్ప వేరే దారి లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి పేరు కూడా చెడిపోతుంది, సో పెళ్లి చేసుకొని చట్టబద్ధంగా కొన్ని విషయాలు చేయాలని పెళ్లి చేసుకోవడాలు జరిగింది. పెళ్ళి అయిన తర్వాత నుంచి ఏమైందంటే తను సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక చిన్న డిస్కనెక్ట్ స్టార్ట్ అయింది. ఉమ్. డిస్కనెక్ట్ అంటే ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ఫిల్మ్ పీపుల్, అది ఇది ఆల్ దే టాక్ అబౌట్ సినిమా అండాలు. నాకు అప్పుడు సినిమా ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు పెళ్లి తర్వాత. ఎవరు కథల గురించి మాట్లాడడం, కొంతమంది ప్రొడక్షన్ల గురించి మాట్లాడడం, కొంతమంది డైరెక్షన్ గురించి మాట్లాడడం, కొంతమంది ఆర్టిస్ట్ గురించి, గాడ్ ఫాదర్లు ఈ పర్ఫార్మెన్స్ ఇట్లా ఉంది, ఈ పర్ఫార్మెన్స్. నాకు ఎక్కువ అటువంటి ఒక ఫ్రెండ్షిప్ కానీ అటువంటి వాతావరణం ఎక్కువ రుచించింది. అప్పుడు ఇంకా ఆఫీసులు కూడా లేవు, ఇంటికి వచ్చేస్తారు ఎక్కువ. అవును, ఎస్. సో నాకు మీరు ఇంటికి వస్తే అదే విషయాలు మాట్లాడతారు, నాకు బోర్ కొడతాను, నా టాపిక్ లేవు, నాకు ఐ వాంట్ అదర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు నేను ట్రై చేశాను సినిమా ఇండస్ట్రీ బయట ఫ్రెండ్స్ కోసం, ఎందుకంటే మేము ఇమ్మడాలని. బయట ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడేది నాకు డిస్కనెక్ట్గా ఉంది. ఉమ్. వాళ్ళు ఏదో కంపెనీ గురించి, ఒక ఆఫీస్ గురించి, వాటి గురించి మాట్లాడితే, లేకపోతే షేర్ల గురించి మాట్లాడితే అది నాకు సింక్ అవ్వలేదు. సో ఇట్లా ఒక చిన్న నాన్ సింక్లోనే కొంచెం వెళ్ళి మేము కొంచెం మా మధ్య డిస్టెన్స్ ఏర్పడుతుంది అనగానే వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఎంటర్ అయిపోయి వాళ్ళకున్న అపార తెలివితేటలతో ఒక బిడ్డ పుడితే అన్నీ సరైపోతాయి ఉమ్. అని ఒక సలహా ఇచ్చి మా ఇద్దరిని ఫోర్స్ చేసి అంటే మీరు సొసైటీ ఏమంటుంది, వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, అది ఇది చెప్పి మొత్తానికి హ్యావ్ ఎ చైల్డ్, హ్యావ్ ఎ బేబీ అని. సరే ఓకే, ఇద్దరం
ఓకే, ఒకరంటే ఒకరికి ఇష్టమే, కానీ ఎక్కడో మా మా దారులు వేరవుతున్నాయి. సరే ఓకే, విల్ మేక్ వన్ లాస్ట్ మినిట్ ఎఫర్ట్, అట్లీస్ట్ పేరెంట్స్ కోసం అన్న ఎఫర్ట్ తీసుకుందామని వీ హ్యాడ్ అ చైల్డ్, నిఖిల్ వాడి పేరు. ఆ రోజు నుంచి వాడు పుట్టినరోజు నా జీవితంలో అతి సంతోషమైన రోజు. ఈ రోజు వరకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీఈస్ మై సన్, ఈజ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. మీరు లైఫ్లో అంత సంతోషంగా ఉండగలిగారు, మీరిద్దరు ఎందుకు విడిపోయారు మరి? అదే చెప్పొస్తున్నాను కదా, ఆ, బిడ్డ పుట్టిన తర్వాత ఏమైందంటే షీ స్టార్టెడ్ ఫీలింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్. ఎందుకు ప్రెషర్ అంటే కరెక్ట్గా అప్పుడే నేను భయంకరంగా బిజీ అయ్యాను. ఓకే. అసలు రోజుకు 3 షూటింగ్లు. మార్నింగ్ వచ్చి 6 గంటలకి రెడీ అవ్వడం స్టార్ట్ అయితే 7 to 1 ఒక షూటింగ్, 2 to 9 ఒక షూటింగ్, 9 నుంచి మార్నింగ్ 3 వరకు ఒక షూటింగ్. సో ఎంత పని మనిషి ఉన్నా, ఎంత ఉన్నా కూడా అట్లీస్ట్ ఉన్న భారం, ఉన్న రెస్పాన్సిబిలిటీ నా మీద పడిపోయింది. నన్ను ఒంటరిగా వదిలేసి తను హీఈస్ విత్ పీపుల్, హీఈస్ డూయింగ్ ఎస్ థింగ్ అనే ఒక చిన్న ఫీల్లో ఇంకా కొంచెం డిస్టెన్స్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను సినిమాలు తగ్గించుకొని ఐ ట్రై టు స్పెండ్ మోర్ టైం, బట్ అప్పటికే దెర్ వాజ్ సమ్ చీలిక ఏర్పడిపోయింది. సో దట్ వాజ్ ద టైం. ఒక 4-5 ఏళ్ళు ఉన్నప్పుడు మా మధ్య కొంచెం దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ కీచులాట అంటారు చూడండి, చిన్న చిన్న విషయాలకి. ఐ డోంట్ లైక్ హౌ యూ డూ దిస్, ఐ డోంట్ లైక్ హౌ యూ డూ దిస్. సో మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని కాపాడుకోవాలంటే కొంచెం ఈ భార్యాభర్త అనే ఒక రిలేషన్షిప్ని కట్ చేసుకుంటే బెటర్ అనే ఫీలింగ్ వచ్చాము. ఎందుకంటే ఈ భార్యాభర్తగా కంటిన్యూ అయితే కోపాలు ఎక్కువయ్యి, తాపాలు ఎక్కువయ్యి, అలకలు ఎక్కువయ్యి, దానివల్ల ఏమవుతుంది, ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోద్దేమోనన్న భయంతో మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని కరెక్ట్గా అప్పుడు నా దగ్గర ఏముందో మధ్యలో గీత గీసి ఈ సగం నీకు, ఈ సగం అని డిసైడ్ చేసుకొని మేము డైవర్స్ తీసుకున్నాం. డైవర్స్ బాబుకి ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు? అప్పుడు 5 అండి. అంతే అంతే, ఊహ ఉంటుంది, కొద్ది గొప్ప ఉంటుంది. సో జడ్జి కూడా అడిగాడు, మీరిద్దరు నవ్వుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, మీకెందుకు డివోర్స్ అని అన్నాడు. లేదని మీకు అర్థం కాదులేండి అన్నా. అంతకంటే ఏం చెప్పగలం. బిజీగా ఉన్నారు, ఫైనాన్షియల్గా బాగా వెల్ సెటిల్ అయిపోయి ఉంటారు అప్పటికి, అవునండి, రెమ్యునరేషన్స్ బాగా వస్తాయి. అవును. వ్యాపకం అనేది ఏదో ఒక బిజినెస్ ఏదో ఒకటి ఉంటే తన వర్క్లో తన బిజీగా ఉంటుంది, మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారు. అప్పటికి తను షీ వర్క్డ్ ఇన్ ట్రావెల్ ఏజెన్సీ అండి. షీ వర్క్డ్ ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసింది. తను డిప్లొమా సంపాదించింది. స్టడీస్ విషయంలో షీ వెరీ వెరీ కేపబుల్. సో డిప్లొమా సంపాదించి తను ట్రావెల్ ఏజెన్సీలో ఆల్మోస్ట్ పార్ట్నర్గా అయింది. బట్ సమ్వేర్ షీ వాజ్ నాట్ హ్యాపీ. అండ్ ఏమైందంటే ఇక్కడ సురేష్ భార్య అనే తప్ప తను ఇండివిజువల్గా తనని చూడ్డాలు, తనకి సపరేట్గా రెస్పెక్ట్ ఇవ్వలేదనే ఫీలింగు ఇది వచ్చి అది ఇష్టం లేదు. సో షీ డి నాట్ లైక్ పబ్లిక్ ఐ. ఎవరైనా వచ్చి గ్రూప్ వచ్చి సురేష్ గారి భార్య కదా, ఆయన ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఏ షూటింగ్లో ఉన్నారు, ఇవన్నీ మాట్లాడితే తను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. సో నేను ఇక్కడ ఉండడం కంటే నేను అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏదైనా జాబ్ చూసుకుంటే బాగుంటుంది, మన బాబుకి కూడా అక్కడ లైఫ్ బాగుంటుంది కదా, ఇట్లా స్టార్ట్ అయ్యి ఎక్కడో ఇంకా నేను అమెరికా వెళ్ళిపోతే బెటర్ అని. విడాకులు లేకుండానే వెళ్ళిపోవచ్చు కదా సార్. అంటే ఇప్పటిలాగా అనుకుంటే వెళ్ళడాలు అవన్నీ కాదండి. అప్పుడు ఆ టైంలో అమెరికా వెళ్ళడం అంటే ఒక మంత్ ట్రై చేస్తే నెక్స్ట్ మంత్, ఈ మంత్ ట్రై చేస్తే నెక్స్ట్ మంత్ వెళ్ళగలం అనే పరిస్థితి. సో ఒకసారి అంత దూరం ఏర్పడిందంటే అది పర్మనెంట్ దూరం అనే అనుకోవాలి తప్ప వేరే దారి లేదనే పరిస్థితిలో ఎక్కడో మా ఇద్దరి మధ్య భార్యాభర్తగా అనుబంధం మిగలలేదనేది అర్థమైపోయింది. అది అర్థమైపోవడంతో తన ఫ్రీడమ్ తనకి ఇచ్చేశాను. తను బాగుండాలి, బాబు బాగుండాలని నేను రాసి కూడా ఇచ్చేసాను. తను బాబుని తీసుకెళ్ళొచ్చు అమెరికాకి. సో వాడి మంచి కోసం అనుకున్నాను, తన మంచి కోసం చేశాను అనుకున్నాను, నా మనశ్శాంతి కోసం కూడా చేశాను అనుకోవచ్చు. ఎందుకంటే అన్నీ నేను ఇతరుల కోసం చేశాను, నేను త్యాగజీవి అనడం కంటే నాకు మనశ్శాంతి కొంచెం కావాలి కదా. సో దట్ వాజ్ వై we parted as friends and till today we are friends. ప్లస్ నేను అమెరికా వెళ్తే, నేను మా వైఫ్ అమెరికా వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. అండ్
ఇప్పుడు నా బాబు సపరేట్గా వాళ్ళ వైఫ్తో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు 2 ప్లేసుల్లో ఉంటాం మేము. బట్ ఇంతకుముందు బాబు వాళ్ళతో ఉన్నప్పుడు అక్కడే ఉండేవాళ్ళం. సో వాడి దృక్పథంలో వాడికి 2 fathers and 2 mothers. ఓకే. సో ఎక్కడ ఎవరు తక్కువ కాదు, ఓకే. అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్. అది మేము వీఆర్ వెరీ పర్టికులర్. ఓకే. ఎవరిని తక్కువ చేసి మాట్లాడదు, ఎవరు తక్కువ కాదు, అందరూ ఈక్వల్ ఇక్కడ. వాళ్ళు ఇండియాకి వచ్చినా మీ ఇంటికే వస్తారు. ఎస్. మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో Yes. ఉంటారు. సో ఆ భార్యాభర్త అనే అనుబంధం కానీ ఆ ఫీలింగ్స్ కానీ పోయాయి, కానీ మరీ చిన్న వయసులో కలిసాం కదండి. సో అప్పటి నుంచి ఉన్న స్నేహం ఎందుకు పోగొట్టుకోవాలి? అండ్ ఎస్పెషలీ మా మధ్య ఒక బాబు అన్న ఒక అందమైన ఒక అనుబంధం ఉన్నప్పుడు వాడి మనసును ఎందుకు నొప్పించాలి? మేము ఇద్దరం గొడవ పడితే వాడు నొచ్చుకుంటాడు కదా. సో అది మాత్రం కాకుండా తనంటే ద్వేషం లేదు, తనకి నేనంటే ద్వేషం లేదు. ఇప్పుడు నేను ఎవరితోనో వెళ్ళిపోతే, లేక తను ఎవరితోనో వెళ్ళిపోతే ద్వేషాలు ఉంటాయి, కానీ నువ్వు జెంటిల్మెన్ లాగా బిహేవ్ చేసి నేను లేడీ లాగా బిహేవ్ చేస్తే ఇంకా ద్వేషాలు ఎందుకు ఉంటాయి? నాకు తెలిసి ఇంత హెల్తీగా డివోర్స్ తీసుకున్న సెలబ్రిటీ జంట ఎవరు లేరు. మీరే అయి ఉంటారు. అంటే మనం మెంటల్ హెల్త్ కోసం కొంచెం హెల్తీగా ఉండడం బెటర్ అండి. ఇట్లాంటి విషయాలు హెల్తీగా చూడడం బెటర్. సో బికాస్ రేపు నేను రియాక్ట్ అయ్యి తనని ఏదైనా మాట్లాడితే అది లైఫ్ లాంగ్ వాడి మైండ్లో అవును. మరకగా ఉండిపోద్ది. అండ్ ప్లస్ తను నన్ను చూడకుండా ఆపు ఉండేటట్టయితే వాడికి ఒక తండ్రి దూరం అయ్యేవాడు. సో ఇవన్నీ ఆలోచించే మేము వీ వాంటెడ్ టు కీప్ ఎవ్రీథింగ్ హెల్తీ అండి. ఓకే. అది కొంతమందికి అర్థం కావచ్చు, అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థమైన వాళ్ళు వెరీ గుడ్, అర్థం కాని వాళ్ళు వెరీ గుడ్. మళ్ళీ ఎన్ని ఇయర్స్కి చేసుకున్నారు పెళ్లి సార్ మీరు? మధ్యలో ఒక 10 years గ్యాప్ ఉందండి. గ్యాప్. ఎందుకంటే అప్పుడు భయం వేసేసింది నాకు. ఆ తర్వాత మళ్ళీ కొంతమందికి నీకు ఆల్రెడీ బెడ్ ఉన్నాడు కదా, నువ్వు ఆ ఫ్యామిలీతో బాగా క్లోజ్గా ఉన్నావు, ఇది నేను ఐ కాంట్ యాక్సెప్ట్ అని అండాలి. ఇవన్నీ నేను నా లైఫ్ లాంగ్ షీఈ్ మై ఫ్రెండ్, హీఈ్ మై సన్, అంతే. అది యాక్సెప్ట్ చేసే వాళ్ళే నా లైఫ్లోకి రాండి అని అంతే. చెప్పారు. సో తర్వాత మేడం కనెక్ట్ అయ్యారు. అవును. సో ఆ విధంగా చూస్తే మేడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. తప్పకుండా. అయ్యో చేతులు దండం పెట్టాలి, ఇద్దరికి చేతులు దండం పెట్టాలి. అనిత వాళ్ళ హస్బెండ్కి, నా వైఫ్కి. ఓకే. ఎందుకంటే యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఒక విషయాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే యాక్సెప్టెన్స్ వస్తుంది. ఆ యాక్సెప్టెన్స్ వచ్చిందంటే మెంటల్ పీస్ వస్తుంది. అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఏదో ఉందేమో, ఎందుకు క్లోజ్కున్నారు, ఎందుకు నవ్వుకుంటున్నారు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్, ఓకే ఇదన్నమాట విషయం అనేది ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది. అవును. యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏం చేస్తుంటారు సార్ మేడం? మేడం వచ్చి తను షీజ్ రైటర్ అండి. ఓ, సో ఒక 7-8 టీవీ సీరియల్స్కి రైటర్గాను ప్రొడ్యూసర్గాను ఇండస్ట్రీ మేడం కూడా అయితే. నేను రప్పించానండి. ఎందుకంటే తన కథల మీద బాగా ఇంట్రెస్ట్, ఓకే. మేము కథల గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. Hmm. సో నేను తనకి నేర్పించాను ఒక కథ, స్క్రీన్ ప్లే ఇట్లా ఉండాలని. తను ఈరోజు నాకు నేర్పిస్తుంది. షీఈ్ Okay. రియలీ గుడ్. మేడం నేమ్ సార్? రాజ్శ్రీ, ఓకే. నార్త్ ఇండియన్ తను. ఓ, సో తన ఫుల్ పేరు రాజ్శ్రీ బెస్ట్. సో రాజ్శ్రీ తన పేరు. మొన్న మానేల ట్యాంక్ అని ఒక వెబ్ సిరీస్ కూడా కథ రాసింది. ఓ. సో ఇప్పుడు కిడ్స్ ఉన్నారా సార్? లేరండి. Hmm. తనకు నేను పిల్లాడిని, తను నాకు చిన్నపిల్ల, అంతే. అంతే. సో ఇప్పుడు హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్ అంతే. ఎందుకంటే హ్యాపీనెస్ కంటే పీస్ఫుల్ అది చాలా important, sir. మోస్ట్ ఇంపార్టెంట్ అవును, అనేది sir. అర్థమవుతుంది. సో మొన్న ఎవరో సార్ ప్రేమ అంటే ఏమిటని అడిగానండి. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించాను. ప్రేమ అంటే ఏమిటి. ఎందుకంటే 15లో ప్రేమ అంటే ఏమిటో నీ ఫీలింగ్స్ వేరే, 20లో ప్రేమ అంటే ఏమిటో నీ ఫీలింగ్స్ వేరే, 30లో నీ ఫీలింగ్స్ వేరే, 40లో నీ ఫీలింగ్స్ వేరే. లవ్ ఈజ్ డిఫరెంట్ అట్ ఎవ్రీ ఏజ్. నాకు చిన్న సైనస్ ప్రాబ్లం ఉంది, దానివల్ల నైట్ అంతా ఏసీ వేస్తే నాకు పడదండి. సో ఈ మధ్య టెంపరేచర్ కొంచెం పెరిగి నేనేం చేశాను, కూలర్ పెట్టించాను. ఆ కూలర్ ఏదో ప్రాబ్లం వచ్చి, మోటార్ ఏదో ప్రాబ్లం వచ్చి కూలర్ ఆగిపోయింది. సో సరే పక్క రూమ్లోంచి టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టాము. అది సరిపోలేదని చెప్పి షూటింగ్ తీసుకెళ్ళి చిన్న ఫ్యాన్, ఒక 10 inch ఫ్యాన్, అది ఇటు సైడు, మామూలు ఫ్యాన్ ఇటు సైడ్ పెట్టుకున్నాం. ఇదంతా అవుతుంది. మధ్యలో సడన్గా దొరికాడు కూలర్ రిపేర్ చేసే అతను. సరే తీసుకొచ్చి కూలర్ రిపేర్ చేస్తే కూలర్ రిపేర్ అయింది. కూలర్ రిపేర్ అయిన వెంటనే నేను ఏదో పని చేసి తిరిగి వస్తే మా వైఫ్ కూలర్ ముందు కూర్చొని అబ్బా అనుకుంది. అంటే ఏసీ ఆఫ్ చేసినప్పుడు ఏమనలేదు, కూలర్ పోయినప్పుడు ఏమనలేదు, ఫ్యాన్ పెట్టినప్పుడు ఏమనలేదు, ఆ ఫ్యాన్ కూడా ప్రాబ్లం, చిన్న ఫ్యాన్ పెట్టినప్పుడు ఏమనలేదు,
కానీ కూలర్ వచ్చినప్పుడు తను రిలాక్స్ అయ్యి రిలీఫ్గా ఫీల్ అయింది చూడండి. ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. నా దృష్టిలో అది ప్రేమ అంటే. ఓకే, గ్రేట్ కదా, ఒక్క మాట కూడా నాకు ఇబ్బందిగా ఉందనో, నాకు ఉక్కగా ఉందనో, లేక వేడిగా ఉందనో, ఏమి నథింగ్. సో అప్పుడు నేను తన దగ్గర ఏమన్నాడు, ఒక మాట చెప్పు ఉండొచ్చు కదా, నేను ఆవిడ మేడ్ సమ్ అరేంజ్మెంట్స్, నేను కూలర్ తొందర రిపేర్ చేయడానికి ట్రై చేసేవాడిని కదా, ఏదో ఒకటి అంటే మన పనులు ఏదో ఉంటాయండి, బిజీ డూయింగ్ అదర్స్. అవునవునవును. తను అనింది, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఐఎమ్ కంఫర్టబుల్ అనింది. నాకు ఆ టైంలో అనిపించింది అది ప్రేమ.